పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీ కూటమి సామాన్యుడి వ్యతిరేక ప్రభుత్వం. బిల్డర్లకు రాయితీలు, సామాన్యులపై పన్నులు. బిల్డర్ల కోసమే రాత్రి జీవోల జాతర. ఖాళీ స్థలాల పన్ను 50% మినహాయింపుపై విమర్శలు. రియల్టర్లకు లబ్ధి చేసేందుకు ఈ నిర్ణయం. సాధారణ ప్రజల ఆస్తులపై పన్నులు, బడాబాబుల నిర్మాణాలకు మాత్రం మినహాయింపులు. ఆ నిర్ణయంతో జీవీఎంసీ ఖజానాకు కర్ణం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది. ఆ ప్రభుత్వం ఎప్పుడు సామాన్యుడి వైపే తాము అని చెప్పుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా డొల్ల మాటలే. ఎందుకంటే సామాన్యుడి విషయంలో ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న దాఖలాలు కనిపించలేదు. దీనికి ఆధారంగా వస్తున్న ఉదాహరణ ఒక చీకటి జీవో అని చెప్పవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సంస్థల కోసం, అది బడా రియల్ ఎస్టేట్ సంస్థ కోసం కేవలం ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చింది. అందులోనూ ముఖ్యమంత్రికి చాలా కొద్ది మందికి ఇష్టమైన ఒక కీలక శాఖ మంత్రి కోసం ఈ జీవో బయటకు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. విశాఖపట్నంలో ఆ మంత్రి ఆడుతున్నదే ఆట, పాడుతున్నదే పాట. అది చెల్లడం లేదు అనేది కొంతవరకు కొన్ని పత్రికల ద్వారా వస్తుంది. ఆ మెసేజ్తో ఆయన ఆ పత్రికలకు అక్షరశిల్పం వంటి మాబోటి వాటికి కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే ఈ జీవోను తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఖాళీ స్థలాల పన్ను, VLD, ఇది కట్టాల్సిన బాధ్యత పౌర సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంది. ఇది ప్రభుత్వ పన్నుల విభాగంలో కీలకమైంది. ముఖ్యంగా మహావిశాఖ నగరపాలక సంస్థ లాంటి సంస్థలకు ఇది చాలా ముఖ్యమైన ఆదాయం వనరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది ఆ రియాలిటీని కాదని పెద్ద ఎత్తున ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. VLD ఎగ్గొట్టేసి ప్రభుత్వానికి భారీగా గండి కొట్టేసి మొత్తం తమ మీద పబ్బం కడుక్కోవడానికి చూస్తున్నారు. అలాంటి వారిలో పనోరమా హిల్స్ సంస్థ ఒకటి. ఆ విషయంలో గతంలో అక్షరశిల్పం చాలా వార్తలు, కథనాలు ప్రచురించింది. అయితే పదే వార్తలు రాస్తున్నారన్న అక్కస్తో ఆ సంస్థను కాపాడుతున్న మంత్రికి ఇరిటేషన్ కలిగి వెంటనే జీవోను తయారు చేయించారు. అందులో VLDలో 50% మినహాయింపు ఇస్తూ తీసుకున్న జీవో నిర్ణయం వివాదాస్పదమవుతుంది. కేవలం పనోరమా హిల్స్ లాంటి బడా బిల్డర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అర్థం కాకపోతే అంతకు మించిన అమాయకత్వం ఇంకొకటి లేదు. ప్రజాధనంతో ముడిపడి ఉన్న మున్సిపల్ ఆదాయాన్ని బడాబాబులకు పంచిపెట్టడం ఏంటని ప్రశ్న వేస్తుంది అక్షరశిల్పం పత్రిక. ఒకవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన మున్సిపల్ కార్పొరేషన్లు, మరోవైపు చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలవుతున్న కాంట్రాక్టర్లు, ఇంకోవైపు నిధులు లేక పడకేసిన అభివృద్ధి పనులు. ఇది ప్రస్తుత రాష్ట్రంలోని నగరాల ముఖచిత్రం. ఇలాంటి దయానీయ స్థితిలో ఉన్న పురపాలక సంస్థలను ఆదుకోవాల్సింది పోయి వాటి ప్రధాన ఆదాయ వనరులకే కోత విధిస్తూ వెలువడిన తాజా ఉత్తర్వులు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు సామాన్య ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్న ప్రభుత్వం, మరోవైపు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పన్ను మినహాయింపులు, రాయితీలు ఇస్తుండడంతో ఎవరికి అంతు చిక్కడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో సామాన్య మధ్యతరగతి ప్రజల ముక్కుపిండి ఆస్తి పన్ను వసూలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఖాళీ స్థలాల పన్ను VLDలో 50% మినహాయింపు ఇస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతుంది. కేవలం బిల్డర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాధనంతో ముడిపడి ఉన్న మున్సిపల్ ఆదాయాన్ని బడాబాబులకు పంచిపెట్టడం వెనుక ఉన్న లోగుట్టు ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి బడా బిల్డర్ల జేబులు నింపేందుకెళ్లిన విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ లాంటి నగరంలో ఈ నిర్ణయం కార్పొరేషన్ ఖజానాకు భారీగా గండి కొట్టడమే కాకుండా అభివృద్ధిని అగాధంలో నెట్టేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీ ఇప్పటికీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతుంది. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, రోడ్ల మరమ్మతుల కోసం నిధులు లేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి వందలాది మంది కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించలేక భారీగా బకాయిలు పెట్టింది. ఇటువంటి క్లిష్ట సమయంలో మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరులైన పనుల నుంచి రాయితీలు ప్రకటించడం అంటే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడమేనని విశ్లేషకులు మండిపడుతున్నారు. నిర్మాణ రంగం కుంటుపడిందని సాగులు చెప్తున్న పాలకులు ఆ రంగంలోని కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఈ చట్ట సవరణ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు సగం పన్ను చెల్లిస్తే చాలనే నిబంధనతో 100 ఎకరాల్లో వెంచర్లు వేసే భారీ డెవలపర్లకు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే బడాబాబులకు ఒక్కొక్కరికి కోట్లాది రూపాయల లబ్ధి కలగనుంది. ప్రభుత్వం చెప్తున్నట్లు ఈ రాయితీ వల్ల సామాన్యుడికి ఇల్లు చౌకగా దొరుకుతుందనేది పచ్చి అబద్ధం. పన్ను రాయితీ ఇస్తున్న ప్రభుత్వం ఆ మేరకు ఫ్లాట్ల ధరలు తగ్గించాలని ఎక్కడా నిబంధన పెట్టలేదు. సిమెంటు, స్టీల్ ధరలను నియంత్రించలేక చేతులెత్తేసిన సర్కార్ ఇప్పుడు పన్ను రాయితీ పేరుతో ప్రజాధనాన్ని బిల్డర్లకు పంచిపెడుతుంది. ఒక్కో భారీ ప్రాజెక్టుపై రాయితీ వల్ల మిగిలేది లక్షల రూపాయలైతే సామాన్యుడు కట్టుకునే చిన్న ఇల్లు లేదా ఫ్లాట్పై మిగిలేది కేవలం 100లో ఉంటుంది. బిల్డర్ల లాభాలను పెంచడమే లక్ష్యంగా సాగుతున్న ఈ రియల్ దందాలో సామాన్యుడు బలిపశువు అవుతున్నారు తప్ప ఇంటికల నెరవేరే పరిస్థితే కనిపించడం లేదు. పన్ను రాయితీలు బిల్డర్ల ఖాతాలోకి చేరుతుంటే ఆ భారాన్ని మాత్రం అభివృద్ధి పనులు ఆగిపోవడం ద్వారా నగరవాసులు మోయాల్సి వస్తుంది. కూటమిలోని కీలక నేతలకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విశాఖ పరిసరాల్లో 1000 ఎకరాల భూములున్నాయని ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు.
వారి బినామీ కంపెనీలే ఇప్పుడు భారీ వెంచర్లు వేస్తున్నాయని, వీటి నిర్వహణ వ్యయాన్ని తగ్గించి లాభాలను రెట్టింపు చేయడమే ఈ జీవో వెనుక ఉన్న లోగుట్టుగా వారు ఆరోపిస్తున్నారు. ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో ఇప్పటికే నిలిచిపోయిన ప్రాజెక్టులు మరింత కాలం పెండింగ్లో ఉండే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రోడ్లు గుంతలమయంగా మారుతున్నా, డ్రైనేజీలు పొంగుతున్నా పట్టించుకునే పాలకులు బిల్డర్ల సంఘాలు కలవగానే చట్టాలను సవరించడం వారి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఒకవైపు ఖజానా ఖాళీ అవుతున్నా, అభివృద్ధి పనులకు పైసా విదిల్చకపోయినా తాను అనుకున్న వర్గాలకు మాత్రం దోచిపెట్టే ఈ విధానం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బగా పరిణమించనుందని విపక్షాలు మండిపడుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.